ఇంకా కొంతమంది అమ్మాయికి వయసు వచ్చింది పెళ్లి చేసేయాలి అనే కొంత ధోరణి అయితే కొంచెం ఉంది. అంత లేదు కానీ అప్పుడంత లేకపోయినా కొంచెం ఉంది. నేనేమంటానంటే ప్రతి ఆడపిల్ల అలాగే ప్రతి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముందు ఆడపిల్లని ఇండిపెండెంట్ చేయాలి అనే విషయం గురించి ఫస్ట్ ఆలోచించాలి పెళ్లి కన్నా ముందు. తన కాళ్ళ మీద తను నిలబడాలి అని చెప్పి కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కాలంలో చూస్తున్నాం చాలా మందికి కూడా ఈ ప్రాబ్లమ్స్ అవ్వడము ఎక్కువగా అంటే కొంచెం చిన్న ఉద్యోగం ఉన్న దగ్గర అంతా కూడా ఆ లేడీస్ ని సరిగ్గా చూసుకోకపోవడము, లేకపోతే ఓన్లీ హస్బెండ్ సంపాదించినప్పుడు లేడీస్ కి ఆ డబ్బులు ఇవ్వకపోవడము, తర్వాత తాగడము, ఆ ఇన్కమ్ ఇవ్వకపోవడం, ఇంక్లూడింగ్ పిల్లలకి చదివించేటప్పుడు కూడా ఈవిడే ఇంకెక్కడి నుంచో సోర్స్ తెచ్చుకోవాల్సి వస్తున్న అవసరం వస్తుంది తప్ప ఆ హస్బెండ్స్ ఇవ్వకపోవడం అనేది ఇంకా కొన్ని దగ్గర జరుగుతుంది. సో అలాంటి పరిస్థితుల్లోని మన ఆడపిల్ల తను కష్టపడకూడదు, తను ఇబ్బంది పడకూడదు అంటే తను కాళ్ళ మీద తను ఫస్ట్ నిలబడాలి. ఆ తర్వాతే పెళ్లి గాని ఏది గాని ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. కెరీర్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ అండి. ఆమెకి దేంట్లో నైపుణ్యం ఉన్నదనేది ఆమెకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డాన్స్ బాగా చేస్తారు, కొంతమంది పాటలు బాగా పాడగలుగుతారు, లేకపోతే కొంతమందికి ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి మ్యాథ్స్ ఇంట్రెస్ట్. అంటే ఎవరి సబ్జెక్ట్ ఎవరి సబ్జెక్ట్ లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటేనే రాణించగలం ఎప్పుడైనా సరే. మీకు ఎప్పుడైనా జాబ్స్ చూడండి, ఎవరు చేసిన జాబ్ వాళ్ళకి నచ్చదు అంటారు. ఇప్పుడు మన జాబ్ ని ఇష్టంగా ఆ సాటిస్ఫాక్షన్ తో చేసేటప్పుడు మనం చేసే పెట్టే ఎఫర్ట్ కి అవుట్పుట్ కూడా మనకి డబుల్ అవుతుంది. మనకు కూడా రేపటి రోజున మనం మంచి పని చేస్తాం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది. అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మెయిన్ గా కూడా. సో దానికి నేను ఏమంటానంటే వాళ్ళకి తెలుస్తుంది నేను దేంట్లో బాగా రాణించగలను వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ కెరీర్ ఇప్పుడు అదే కాకుండా చాలా మంది ఇప్పుడు కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్స్ అవి ఇస్తున్నారు, వాటికి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకి అప్పుడంటే ఇప్పుడు మా రోజు గూగుల్ అది చేతిలో లేదు, ఇప్పుడు పిల్లలకి అన్ని చేతిలోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళు నేను అదే అంటాను, ఈ సోషల్ మీడియా ఈ మూవీస్ ఇలాంటి వాటికి అట్రాక్ట్ అయ్యే బదులు ఈ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో ముందు ముందు లైఫ్ లో సెటిల్ అవ్వండి. దట్ ఈస్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెటిల్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఈవెన్ దెన్ రైట్ పర్సన్ ని ఎంచుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. సో అప్పుడు అది ఎలా ఎంచుకోవాలి, అప్పుడు కొంత మెచ్యూరిటీ వస్తుంది. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు నమ్మొచ్చు ఎవరు నమ్మకూడదు, అప్పుడు యూ కెన్ డూ దట్.